ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ప్రభునందు దేవుని బిడ్డలారా, గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో చూస్తున్నటువంటి న్యూస్‌లు ఏంటి అనంటే, సాలెం రాజు అన్నగారి మీద చిలకలూరిపేటలో సేవ చేస్తున్నటువంటి సాలెం రాజు అన్నగారి మీద పూలు గురించి ఒక వివాదమైనటువంటి గొడవ ఈరోజు తెర మీదకొచ్చింది. అది మనం చూస్తున్నాం 4, 5 రోజుల నుండి. అయితే ఈ విషయంలో మతోన్మాదులు చాలా గట్టిగా మా హైందవ వర్గానికి సంబంధించినటువంటి స్త్రీలందరినీ కూడా ఆయన అవమానపరిచాడు, వేశ్యులు అన్నాడు, బజారులు అన్నాడు అని చెప్పేసి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఓకే, రైట్. ఇప్పుడు మతోన్మాదులు చేస్తున్నారు అని అంటే, మతోన్మాదులు అలా మాట్లాడుతున్నారు అని అంటే సబమే అనుకుందాం. ఎందుకంటే వాళ్ళు మనకి యాంటీగా, మనల్ని వాళ్ళు యాంటీగా వాళ్ళు భావించుకుంటున్నారు కాబట్టి మనం ఎప్పుడు వాళ్ళని యాంటీగా మనం భావించుకోలేదు. అందరూ తండ్రి అయిన దేవుని బిడ్డలే అని చెప్పేసి మనం అనుకున్నాం. అయితే ఈ మధ్య కాలంలో జాన్ పాల్ అనేటువంటి వ్యక్తి చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు దీని మీద. ఏదో విధంగా సాలెం రాజు గారితో క్షమాపణ చెప్పించాలి, ఏదో విధంగా సాలెం రాజు గారితో క్షమాపణ చెప్పించి నేను ఆ క్రెడిట్ కొట్టేయాలి అని చాలా పిచ్చి ఆశలతో ఉన్నాడు సాలెం రాజు మీద. ఆయనకు ఉన్నటువంటి కోరిక ఏంటి అంటే, సాలెం రాజు గారిని క్షమాపణ ఏదో విధంగా చెప్పించేయాలి. ఏమండి, రోజుకొక వీడియో పెట్టడానికి ఏమైనా నువ్వు వాళ్ళ దగ్గర జీతం పుచ్చుకుంటున్నావా జాన్ పాల్? ఒకవేళ తప్పు చేశాడు అనుకో, ఒక వీడియో పెట్టి హెచ్చరించి బుద్ధి చెప్పు, ఆ తర్వాత దేవునికి అప్పగించి అయిపోయింది. నువ్వు రోజుకు ఒక వీడియో పెట్టడానికి అసలు ఎవడివి సంబంధం? నువ్వు అపవాది గారి సంబంధమా, క్రీస్తు సంబంధమా? నువ్వు గొడవలు రావడానికి గల కారణం ఈరోజు ఎవరంటే ఎక్కువగా క్రైస్తవ సమాజంలో ఈరోజు జాన్ పాల్ కనబడుతున్నాడండి. నిజంగా ఇప్పుడు మతోన్మాదులకి క్షమాపణ చెప్పంటున్నావు నువ్వు ఒకవేళ క్రైస్తవుడు అయితే, పాస్టర్ అయితే, నువ్వు నిజంగా సేవకుడు అయితే, అదే మతోన్మాదులు యేసుక్రీస్తు ప్రభుల వారిని 4 ఫాదర్స్ అని ఆయన పుట్టుకను చాలా ఘోరంగా, అవమానకరంగా, నీచంగా, నికృష్టంగా మాట్లాడారు. వాళ్ళు అలాగే మాట్లాడతారండి. వాళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు అంటావా? వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఎక్కడ మాట్లాడుతున్నారు? పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నారు. మరి మూర్ఖులు నోరు మూయించాలనేటువంటి చిత్త శుద్ధి నీకు లేదా? ఓకే, రైట్. మరి మరియమ్మ గారు, ఆమెను కూడా ఒక వేశ్యగా వాళ్ళు చిత్రీకరించారు. ఓకే, ఇంకా పాస్టర్ల భార్యలను కరుణాకర్ సుగుణ అనేటువంటి ఒక మతోన్మాది మా పక్కల్లో పడుకోబెట్టంట్రా అన్నాడు. నువ్వు పాస్టర్ కదా, నువ్వు సీనియర్ మోస్ట్ పాస్టర్, మరి దానికి నీ సమాధానం? వాడికి ఏం చెప్పావు? ఏమేమి చెప్పావు వాడికి సమాధానం? వాడిని ఏంటి ఎలాంటి వ్యాఖ్యానాలు అని చెప్పేసి వాడి మీద వీడియో పోస్ట్ చేసి, లేదంటే ఏబిఎన్ ఛానల్ కానివచ్చు, ఇంకా టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో వీడు ఎలా మాట్లాడాడు, వీడు క్రైస్తవ సమాజానికి సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, ఏమైనా నువ్వు కృషి చేసావా? ఏమైనా పోరాడేవా? ఏమైనా దాని మీద నువ్వు దండయాత్ర చేసావా? చేయలేదు. ఎందుకు? అవి నీకు పెద్ద తప్పులు అనిపించలేదు. కేవలం ఒక సాలెం రాజు గారు మాట్లాడిన మాట నీకు తప్పు అనిపించింది. క్రైస్తవ సమాజంలో అంటే గొడవలు జరిగిపోతున్నాయంట. ఈయన మాట్లాడే మాటలు క్రైస్తవ సమాజంలో అంటే క్రైస్తవులకి ఐదులకు గొడవలు అయిపోతున్నాయంట. ఒక ఆధ్యాత్మికమైన సంబంధం విడిపోతుందండి, ఎడబాటు అయిపోతుందంట. ఎంత పుచ్చుకున్నావో నేను అడుగుతాను నిన్ను వాళ్ళ దగ్గర ఇలాగా మాట్లాడడం కోసం. బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడైనా సరే సేవకుడన్నాడు ఖచ్చితంగా ఒక మాట కానీ, ఒక విధానం కానీ, ఒక తీరులో ఉంటాడన్న. అర్థమందా? నీ బుద్ధి గడ్డి తిన్నట్టుగా ఉంది. దేవుడు త్వరలో నీకు బుద్ధి చెప్తాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. ఈ త్వరని నువ్వు కొనసాగిస్తే రాబోయే కాలంలో నీకు దేవుడు ఏ విధంగా బుద్ధి చెప్తాడంటే, నువ్వు కృంగి కృషించిపోయే విధంగా తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆడిపోసుకుంటుంది ఏదో లోకంలో ఉన్న వారి గురించి కాదు. సేవకులు, దేవుని పనిచేస్తున్నటువంటి సేవకులు. కొన్నాళ్ళు ఓసాని మినిస్ట్రీ ఏసన్న గారి మీద పడ్డావు, సాలెం రాజు గారి మీద పడ్డావు, అవునా? కిరణపాల్ గారి మీద పడ్డావు, అవునా? విజయప్రసాద్ రెడ్డి మీద పడ్డావు. ఏంటి అసలు నీవు సాధించాలనుకుంటుంది, నువ్వు చేయాలనుకుంటుంది అంటే వీళ్ళందరికీ వాక్యం తెలుసు, నా ఒక్కడికి వాక్యం తెలుసు, నేను ఒక్కడికి క్రైస్తున్నాను. అలా డబ్బా కొట్టుకో పక్కకు పోయి. అర్థమవుతుందా? వాళ్ళ మీద వీడియోలు పెట్టి నువ్వు ఏదో పక్క సాధించాలనుకుంటున్నావు, వాళ్ళ మీద వీడియోలు పెట్టి నువ్వు ఏదో పబ్బం గడపాలనుకుంటున్నావు. అలా వీడియోలు పెట్టాలి అనుకుంటే చాలా విధానంలో నువ్వు చాలా విధాలుగా అవమానపరచబడతావు. కాబట్టి ఆ తోరణ నీ జీవితంలో జరిగించుకో. సాలెం రాజు గారు క్షమాపణ చెప్పరు. నీకు దమ్ముంటే నువ్వు ఒకవేళ నిజంగా సేవకుడు అయితే వారి మీద వీడియోలు పెట్టు. ఏంది ఇలా మాట్లాడుతున్నారో అని చెప్పేసి వీడియోలు పెట్టు వాళ్ళ మీద. కరుణాకర్ సుగుణ అన్నవాడు ఈ రోజు లేటెస్ట్గా మాట్లాడిన వీడియో కాదు కదా, సేవకుల భార్యలు నా పక్కలోకి తీసుకొచ్చి పడుకొని పెట్టండి అని చెప్పేసి. ఎప్పుడో గతంలో మాట్లాడిన మాటలు కదా ఇన్ని. మరి వాటి మీద ఎప్పుడైనా నువ్వు వీడియోలు చేసావా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాకింగ్ చెప్తానంటావు. ఇది నీ నీచుపు బుద్ధి. అదే లలిత్ కుమారు, అదే కరుణాకర్ సుగుణ ఏమన్నారు తెలుసా? గతంలో
ఏదో విధంగా వాళ్ళని తీసుకొచ్చి మన స్టూడియోలో కూర్చోబెట్టాలి, అలాగ లాక్కి రావటం కోసమే మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నామని వీకేఆర్ విషయంలో ఇతరులు కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడిన రికార్డింగ్స్ కూడా లీక్ అయ్యాయి. నువ్వు ఎందుకు వీకేఆర్కి క్షమాపణ చెప్పావంటే, గతంలో వీకేఆర్కి నేను క్షమాపణ చెప్పాను అనే విషయంలో నేను యుక్తిగా ప్రవర్తించాను, ఆ వీకేఆర్ని తీసుకొచ్చి నా స్టూడియోలో కూర్చోబెట్టాలి అనే ఉద్దేశంతో నేను క్షమాపణ చెప్పాను తప్ప, నేను ఏదో రిలీజ్ అయిపోయి క్షమాపణ చెప్పలేదు అని యుక్తిగా వాళ్ళు నడుచుకుంటున్నారు కనుక నువ్వు బలైపోయి వాళ్ళకి, నువ్వు బకరా కొడుగా దొరికే వాళ్ళకి. అందుకే వాళ్ళు స్టూడియోకి వెళ్ళి కూర్చున్నారు. వీకేఆర్కి ఎప్పుడో వచ్చిన ఆహ్వానం, వాళ్ళు రమ్మన్నారు, ఇతను బతిమాలుకోవాలా వీకేఆర్ గారు. అర్థమవుతుందా? నువ్వు బ్రతిమలాడుకుంటున్నావు వారిని. నువ్వు ఏ విధంగా పబ్బం గడుపుతావని క్రైస్తవ సమాజంలో. కాబట్టి ఆలోచించు. క్షమాపణ చెప్పాలి అనడానికి నువ్వు ఎవడవి, నువ్వు సరిపోవు. ఇవి గుర్తుపెట్టుకో. ఆయన క్షమాపణ చెప్పడు. ఆయన ఒకవేళ క్షమాపణ చెప్పాలి అని అంటే ముందు వాళ్ళతో క్షమాపణ చెప్పించు. ఆయన ఒక్క వర్గాన్ని ఉద్దేశించి ఆయన ఏం చెప్పలా. లోక సంబంధులు పాపులు, పాప సంబంధులు అలాగే తిరుగుతారని చెప్పాడు. వాళ్ళు పాప సంబంధులు అయితే కాదు, అది ఒప్పుకోరు వాళ్ళు. మరి వాళ్ళకి ఇంకా ఆ ఫీలింగు. దేవుని విడిచి ఎవరైతే తిరుగుతున్నారో, దేవునికి ఇష్ట ప్రకారంగా ఎవరైతే వారి శరీరాన్ని వారు సమర్పించుకోవట్లేదో వారు పాప సంబంధులు అన్నాడు. ఆయన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు. ఓకేనా? కాబట్టి నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే, తదుపరి నువ్వు వీడియో వాళ్ళ మీద చేయి. ఎవరి మీద? కరుణాకర్ సుగుణ వాళ్ళ మీద చేయి, వాళ్ళ బృందం మీద చేసి మీరు కూడా క్షమాపణ చెప్పండి మా క్రైస్తవ వర్గానికి అని చెప్పు. ఒక నిజమైన సేవకుడు అయితే, నువ్వు జెన్యూన్ పర్సన్ అయితే అర్థమవుతుందా, దాని మీద వీడియో చేయి. అంతే తప్ప క్రైస్తవ పాస్టర్ల మీద నువ్వు వీడియోలు చేయడం అనేది ప్రారంభించావంటే తదుపరి భవిష్యత్తులో నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటావు. దేవుడు నిన్ను ఆ స్థితికి తీసుకెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఆలోచించండి. శాలెం రాజు అన్న గారి మీద ఎటువంటి దుష్ప్రచారాలు చేయొద్దు. ఆయన మాట్లాడిన కంటెంట్ వేరు, ఆయన అక్కడ సందర్భం వేరు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క నామంలో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.